హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే BS6 వెహికల్స్ రన్నింగ్లో ఆగిపోవటము, తర్వాత కొంచెం దూరం పోయి మళ్ళీ నిలిచిపోవటము, తర్వాత సెన్సార్ లైట్ అనేది ఆన్ అయిపోయేసి వెహికల్ అనేది స్టార్ట్ కాకుండా అయిపోవటము, ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఎలాగ రెడీ చేసుకోవాలి, ఏ ప్రాబ్లం అనేసి వచ్చింటుంది, అది ఎందువల్ల వచ్చింటుంది, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడైతే తెలుసుకున్నాము. ఎవరన్నా కొత్తగా చూస్తుంటే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడైతే ఈ వెహికల్కి మ్యాగ్నెటిక్ కాయిల్ ప్రాబ్లం అనేసి వచ్చింది. ఈ మ్యాగ్నెట్ కాయిల్ ప్రాబ్లం అనేది వస్తే ఎలాగ ఉంటుందంటే ప్రాబ్లం అనేది చెప్తాను చూడండి. వెహికల్ అనేది సెన్సార్ లైట్ అనేది ఆగిపోతుంది, సెన్సార్ లైట్ అనేది ఆన్ అవుతుంది. తర్వాత వెహికల్ అనేది రన్నింగ్లో ఆగిపోతుంది. తర్వాత మనం ఎన్ని కిక్స్ స్టార్ట్ చేసిన తర్వాత సెల్ఫ్ యూజ్ చేసిన వెహికల్ అనేది స్టార్ట్ కాకుండా అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ అలాగా కొంచెం సేపు పెట్టిన తర్వాత మళ్ళీ వెహికల్ని స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైతే ఇంజన్ అనేది కూలింగ్ అయిపోతే లేదా వెహికల్కి ఆ మ్యాగ్నెట్ కాయిల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ విధంగా రన్నింగ్లో ప్రాబ్లం అనేది వస్తుంది. ఇప్పుడైతే ఈ వెహికల్కి మ్యాగ్నెట్ కాయిల్ అయితే చేంజ్ చేసాము. మ్యాగ్నెట్ కాయిల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏ వెహికల్ అయినా BS6 అయినా BS4 వెహికల్ అయినా మ్యాగ్నెట్ కాయిల్ వీక్ అంటే మన వెహికల్కి పవర్ అనేది సప్లై అనేది కరెక్ట్గా అనేది అవుతూ ఉండదు. ఈ పవర్ జనరేటర్ కాయిల్ అంటారు దీన్ని. మెయిన్ అయితే పవర్ అనేది వెహికల్కి జనరేట్ చేసేది మ్యాగ్నెటిక్ కాయిల్. ఈ మ్యాగ్నెట్ కాయిల్ ఎప్పుడైతే వెహికల్కి ఇలాంటి ప్రాబ్లం వస్తే మన వెహికల్ రన్నింగ్లో నిలిచిపోతుంది, తర్వాత దానికి ఇష్టమైనప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇలాగా వెహికల్ అయితే ప్రాబ్లం అనేది ఇస్తుంటుంది. ఇలాంటి ప్రాబ్లం ఉంటే మీ వెహికల్ చూడండి. ఇది ఎందుకు ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే కీ సెట్ అనేది ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ తర్వాత లూజ్ కలెక్షన్ అనేది ఉండటం వల్ల ఇది మ్యాగ్నెట్ కాయిల్ అనేది వీక్ అనేది అయిపోయింది. మా టెక్నీషియన్స్ అయితే రెక్టిఫై చేస్తారు ప్రాబ్లమ్. ఇలాగ కీస్ ఆన్ చేసినప్పుడు స్టాండర్డ్గా ఆ కీస్ అనేవి కరెక్ట్గా పవర్ సప్లై అనేది తర్వాత కీస్ ఆన్ ఆఫ్ ఈ విధంగా ఉండింది. ఆ విధంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే పవర్ సప్లై అనేది ఆగి అనేది పోతూ ఉండింది. ఆ విధంగా పోవటం వల్ల మ్యాగ్నెట్ కాయిల్ అనేది పోయింది, వీక్ అనేది అయిపోయింది. అది పవర్ అనేది ఒక్కొక్కసారి జనరేట్ అవుతుంది, ఇంకొకసారి అయితే పవర్ అనేది జనరేట్ కాకుండా అయిపోతుంది. ఆ విధంగా ప్రాబ్లము వచ్చింది. ఈ వెహికల్కి పవర్ జనరేట్ అయ్యేది ECMకి ఒకటి కనెక్షన్ ఉంటుంది, తర్వాత అవుట్పుట్ అనేది ఒకటి ఉంటుంది. మీకు చూడండి, ఇది పాతది మ్యాగ్నెట్ కాయిల్. ఇది ఇలాగ మ్యాగ్నెట్ కాయిల్స్ ప్రతి ఒక్క వెహికల్కి BS6 అయినా BS4 వెహికల్ అయినా ఏ వెహికల్కి అయినా మ్యాగ్నెట్ కాయిల్ అనేది కన్ఫామ్గా వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ BS6 అండ్ BS4 వెహికల్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. ఈ జాక్స్ అనేవి 2 వస్తాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్కలాగా వస్తాయి కాబట్టి ఒక్కొక్క కాయిల్ అనేది వస్తుంది. ఈ వెహికల్కి అయితే ఇది ఒకసారి అయితే మీరు ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే ఒకసారి అయితే మీ వెహికల్కి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ వెహికల్కి అయితే కొత్తది మ్యాగ్నెట్ కాయిల్ అయితే చేంజ్ చేసాము. తర్వాత డ్రైవ్ చేసాము, ఒక 10 కిలోమీటర్లు అయితే డ్రైవ్ చేసాము. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది ఎర్రర్ కోడ్ కూడా మ్యాగ్నెట్ కాయిల్ అనేది చూపించింది కాబట్టి దీని అయితే రీప్లేస్ చేసి డ్రైవ్ చేసి అంతా చెక్ చేసాము. వెహికల్ అయితే 100% ప్రాబ్లం అనేది రెక్టిఫై అయిపోయింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ వెహికల్స్కి ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వీడియోస్ అయితే చేస్తాను. తర్వాత ప్రాబ్లం అనేది ఎలాగ రెక్టిఫై చేసుకోవాలనే విషయాల గురించి చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఎందుకంటే బెల్ ఐకాన్ కూడా యూజ్ చేయండి. బెల్ ఐకాన్ యూజ్ చేస్తే ఏమవుతుంది, మన వీడియోస్ అనేవి త్వరగా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అందుకోసం అయితే బెల్ ఐకాన్ అయితే యూజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చాలామంది అయితే బెల్ ఐకాన్ అయితే యూజ్ చేయటం లేదు. మీకు ఎందుకంటే ఈ వీడియోస్ అన్నీ సపోర్టింగ్గా ఉంటాయి. వెహికల్స్ ప్రతి ఒక్కరు డ్రైవ్ చేస్తుంటారు కాబట్టి. థ్యాంక్ యూ.